అందరికీ నమస్కారం. ఎన్నికలు దగ్గర పడుతుండే కొద్దీ వైసీపీ నాయకుల్లో ఫ్రస్ట్రేషన్ తారాస్థాయికి చేరుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. తప్పుడు ఆరోపణలు చేసి ఇంకా కూడా ఏదో ప్రజల దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు అవినీతిపరుడని, ఆయన ఏదో గతంలో భారీ కుంభకోణాలకు పాల్పడ్డారని చెప్పి ఇంకా కూడా ఏదో నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాల కాలంలో 6 లక్షల కోట్ల రూపాయల అవినీతి అని పుస్తకాలు వేసినటువంటి ప్రబుద్ధులు 6 పైసల అవినీతి కూడా చంద్రబాబు నాయుడు గారి పైన రుజువు చేయలేకపోయారు. అనేక తప్పుడు కేసులు పెట్టి చేతులెత్తేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు అన్నారు, ఫైబర్ నెట్ అన్నారు, ఇసుక అన్నారు, అన్నిట్లో కూడా పూర్తిగా చేతులెత్తేసి కోర్టులో అక్షింతలు వేయించుకుని ప్రజా కోర్టులో కూడా చీత్కారాలు ఎదుర్కొంటూ ప్రజలు కూడా పూర్తిగా అర్థం చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి పైన వీరు చేసేటటువంటి ఆరోపణలన్నీ కూడా నిరాధారమైనవి, ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అత్యంత అవినీతిపరుడు గనక ప్రజలు అతి త్వరలోనే అతన్ని గద్దె నుంచి దింపబోతున్నారు గనక ఏదో ఒక రకంగా ఎన్నికల ముందు మళ్ళీ ఒక ప్రయత్నం, ఏది చంద్రబాబు నాయుడు గారి పైన బురద జల్లే ప్రయత్నం. మొన్నటి వరకు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా పూర్తిగా విఫలమైనా సరే బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా కూడా వాళ్ళ కొత్తగా ఏం మాట్లాడుతూ ఉన్నారండి. చంద్రబాబు నాయుడు గారు 2004కు ముందు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడలకు సంబంధించి మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలన్న ఒక మంచి ఆలోచనతో ఐఎంజీ భారత్ అనే కంపెనీతో చేసుకున్నటువంటి ఒప్పందం ఏదైతే ఉందో, వాళ్ళకి కొన్ని నిబంధనలకు లోబడి కొన్ని కండిషన్స్ పెట్టి ఏదైతే భూములు కేటాయించారో వాటిని తప్పుబడుతూ బురద జల్లే కార్యక్రమం. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి కూడా ఇదే రకంగా బురద జల్లే కార్యక్రమం చేసి ఆఖరికి కోర్టులో కూడా ముట్టకాయలు వేయించుకున్నాడు ఆయన. కోర్టులు కూడా కొట్టేశాయి. వీళ్ళు పెట్టినటువంటి తప్పుడు కంప్లైంట్లు, తప్పుడు పిటిషన్లని కోర్టులు కూడా తిరస్కరించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఐఎంజీ అకాడమీస్ ఫ్లోరిడా, ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి క్రీడలకు సంబంధించి ప్రఖ్యాతిగాంచినటువంటి సంస్థ అయినటువంటి ఐఎంజీ అకాడమీస్ ఫ్లోరిడా వాళ్ళ భాగస్వామ్యంతో, వాళ్ళ యొక్క సహకారంతో మన దేశంలో ఏర్పాటైన ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ వారితో ఒక ఒప్పందం చేసుకుని ఒక ఎంఓయు కుదుర్చుకుని హైదరాబాద్ నగర చుట్టుపక్కల వాళ్ళకి భూములు కేటాయించడం జరిగింది. ఆ భూములలో కేటాయించినటువంటి భూములలో క్రీడలకు సంబంధించి స్టేడియంస్ కానివ్వండి, ట్రైనింగ్ సెంటర్స్ కానివ్వండి, ఇంకా అనేక రకాలైనటువంటి మౌలిక సదుపాయాలు ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ వారు ఏర్పాటు చేసే విధంగా వాళ్ళతో మరి ఒప్పందం చేసుకుని దాదాపుగా 1-2 కాదండి, 700 కోట్ల రూపాయలు ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ వారు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి హైదరాబాద్ నగరం చుట్టుపక్కల 700 కోట్ల రూపాయలు పెట్టుబడులు మేము పెడతాం అని వారు ఒప్పుకొని ఆ ప్రకారం ఒప్పందంలో కూడా ఆ అంశాన్ని పొందుపరిచి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక క్యాబినెట్ డెసిషన్ ఆధారంగా, ఒక క్యాబినెట్ రెజల్యూషన్ ఆధారంగా ఐఎంజీ భారత వాళ్ళకి భూములు కేటాయించడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి దాని వెనక ఏదో భారీ కుంభకోణం దాగుంది,
అకారణంగా భూములు ఇచ్చేశారు అని రకరకాలుగా బురద జల్లే కార్యక్రమం చేసి తన పార్టీ నాయకుడైనటువంటి పాల్వాయి గోవర్ధన్ రెడ్డితో కోర్టులో అనేక పిటిషన్లు వేయటం జరిగింది. దీనిపైన ఏదో సిబిఐ ఎంక్వైరీ జరిగిపోవాలి, దీనిలో భారీ కుంభకోణం దాగుంది అని చెప్పి కోర్టులో పిటిషన్లు వేయించారు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారితో రాజశేఖర రెడ్డి గారు. కానీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు ఈ ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ వారికి చేసినటువంటి భూ కేటాయింపులపైన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి డైరెక్షన్లో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు వేసినటువంటి ఈ పిటిషన్లు ఏమున్నాయో వాటిని 2 కోర్టులు, ఒకటి స్పెషల్ జడ్జ్ ఫర్ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో కేసెస్ సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్ ఏది ఏసీబీ కేసుకు సంబంధించి ఉన్నటువంటి కోర్టు ఏదైతే ఉందో కరప్షన్కి సంబంధించి ఏర్పడినటువంటి కోర్టు స్పెషల్ జడ్జ్ వారు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు వేసినటువంటి పిటిషన్ని డిస్మిస్ చేశారు. మీరు చెబుతున్న విధంగా దీనిలో ఎటువంటి కుంభకోణం లేదు, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సరైనదే, దానిని తప్పుపట్టాల్సిన అవసరం లేదని చెప్పి ముందుగా ఏసీబీ కోర్టు హైదరాబాద్ వారు రాజశేఖర రెడ్డి గారి డైరెక్షన్లో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ డిస్మిస్ చేశారు. అయినా వారు అంతటితో ఆగకుండా హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి వెళితే హైకోర్టు వారు కూడా ఏప్రిల్ 26, 2006 ఏప్రిల్ 26వ తేదీన ఇదిగోండి జడ్జిమెంట్ కాపీ కూడా నా చేతిలో ఉంది. ఆ రోజున ఆనరబుల్ జస్టిస్ పి స్వరూప్ రెడ్డి గారు ఏసీబీ కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో అది సరైనదే, ఐఎంజీ భారత వాళ్ళకి ఇచ్చినటువంటి భూ కేటాయింపుల్లో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు అంటూనే అనేక అంశాలని తన తీర్పులో పొందుపరిచింది. ఆనరబుల్ జస్టిస్ స్వరూప్ రెడ్డి గారు ఇప్పుడు జడ్జిమెంట్లో ఆయన అన్న మాటలు కూడా నేను చదివి వినిపిస్తా. అంటే వాస్తవాలు ఈ రకంగా ఉంటే ఇవాళ తాడేపల్లి జీతగాడి సజ్జల రామకృష్ణారెడ్డి కానీ వైసీపీ నాయకులందరూ ఇష్టం వచ్చినట్టు మరుగుతా ఉన్నారు. ఇంకేముంది, 1,00,000 కోట్ల కుంభకోణం ఐఎంజీ భారత ఎప్పుడో 20 సంవత్సరాలు, దాదాపుగా 20 సంవత్సరాల క్రితం ఆనాటి హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఏసీబీ కోర్టు 2 కోర్టులు కూడా ఈ భూ కేటాయింపుల్లో రాష్ట్ర ఆనాటి ప్రభుత్వాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు అని స్పష్టమైనటువంటి తీర్పులు ఇస్తే ఇవాళ మళ్ళీ దానికి సంబంధించి ఇష్టానుసారం మీరు బురదజల్లే కార్యక్రమం చేస్తారా? ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక ఆఫ్రో ఏషియన్ గేమ్స్ అంతర్జాతీయ స్థాయి ఈవెంట్ అయినటువంటి ఆఫ్రో ఏషియన్ గేమ్స్ ని అత్యంత బ్రహ్మాండంగా హైదరాబాద్ నగరంలో నిర్వహించి ఆ రోజున శభాష్ అనిపించుకున్నారు. సాక్షాత్తు ఆనాటి ప్రధాని గౌరవనీయులైన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆఫ్రో ఏషియన్ గేమ్స్ ముగింపు కార్యక్రమానికి హైదరాబాద్కు వచ్చి, चंद्रबाबू जी यू हैव डन एन एक्सलेंट जॉब, आपने बहुत बढ़िया काम किया है, ఆఫ్రో ఏషియన్ గేమ్స్ మీరు అత్యంత అద్భుతంగా హైదరాబాద్ నగరంలో నిర్వహించి దేశ ప్రతిష్టని కాపాడారు, దేశ ప్రతిష్టని పెంపొందించారని చెప్పి ఆనాటి ప్రధాని వాజ్పేయి గారు కీర్తించారు. అదేవిధంగా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అత్యంత అద్భుతంగా నేషనల్ గేమ్స్ను కూడా హైదరాబాద్లో ఆ రోజున నిర్వహించడం జరిగింది. అనేక స్టేడియంస్ని ఆ రోజున ఆయన కొత్తగా నిర్మించడం జరిగింది. ఒక కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం కానీ ఇంకా అనేక రకాలైనటువంటి స్టేడియంస్ని ఆ రోజున ఆఫ్రో ఏషియన్ గేమ్స్, నేషనల్ గేమ్స్ సందర్భంగా ఆయన నిర్మించడం జరిగింది. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటి? ఎప్పటికైనా భారతదేశం ఒలింపిక్ గేమ్స్కి ఆతిథ్యం ఇవ్వాలి. ఒలింపిక్ గేమ్స్కి ఆతిథ్యం ఇవ్వాలంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాల్లో మంచి స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన హైదరాబాద్లో ఇంకా అద్భుతమైనటువంటి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఒలింపిక్ గేమ్స్ నిర్వహించే స్థాయిలో స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అని చెప్పి ఆ రోజున ఆయన అనుకోవటం తప్ప, ఆఫ్రో ఏషియన్ గేమ్స్ని సక్సెస్ఫుల్గా ఆయన నిర్వహించిన మాట వాస్తవం కాదా? ప్రధాని వాజ్పేయి గారు చంద్రబాబు నాయుడు గారు అభినందించిన మాట వాస్తవం కాదా? ఇవాళ మన దేశంలో ఒలింపిక్ గేమ్స్ జరగాలని కోరుకోవటం తప్ప, ఆ రకంగా అంతర్జాతీయంగా ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఐఎంజీ అకాడమీస్ ఫ్లోరిడా వారి సబ్సిడరీ అయినటువంటి ఐఎంజీ అకాడమీస్ భారత వారితో ఆయన ఒప్పందం చేసుకుని భూ కేటాయింపులు చేస్తే
ఇవాళ ఇష్టానుసారం మీరు తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి మీరందరూ కూడా సావధానంగా వినాలి. ఆ రోజున హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఉన్నటువంటి కొన్ని అంశాలు నేను చదివి వినిపిస్తాను. జస్టిస్ పి స్వరూప్ రెడ్డి గారు ఏప్రిల్ 26, 2006న ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో ఆ జడ్జిమెంట్లో పేజ్ నెంబర్ 15 ఏదైతే ఐఎంజీ భారత వారికి చేసినటువంటి భూ కేటాయింపులకు సంబంధించి పేజ్ నెంబర్ 15 పారాగ్రాఫ్ నెంబర్ 16లో జడ్జి గారు ఆయన ఇచ్చినటువంటి తీర్పు, యాజ్ పర్ GOMS నెంబర్ 11 డేటెడ్ 9/2/2004, several responsibilities are on the company, which include the company to build up sports academies, lifestyle and entertainment center of international class and similar to the ones operated by them in United States of America. ఒక జీవో నెంబర్ 11 అనే ఒక జీవోని 9/2/2004న ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఈ ఐఎంజీ భారత వారిపైన అనేక బాధ్యతలు పెట్టడం జరిగింది. దానిలో భాగంగా స్పోర్ట్స్ అకాడమీస్ కానివ్వండి, లైఫ్ స్టైల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సెంటర్స్ అంతర్జాతీయ స్థాయిలో స్పోర్ట్స్ అకాడమీస్ ఏర్పాటు చేయడం కానీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్న విధంగా ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా అనేక కండిషన్స్ పెట్టడం జరిగింది ఆ జీవోలు అని చెప్తూ, ద కంపెనీ హ్యాస్ టు స్పెండ్ 500 crores in phase 1 and 200 crores in phase 2, amounting to total investment of 700 crores. కంపెనీ వారు 700 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టే విధంగా కూడా కండిషన్ పెట్టడం జరిగిందని హైకోర్టు తీర్పులో జడ్జి గారు అన్న మాటలు. ద కంపెనీ హ్యాస్ టు డెవలప్, ఆపరేట్ అండ్ ఇన్కార్పొరేట్ ఆల్ ది రెలవెంట్ టెక్నాలజీస్ అండ్ సైంటిఫిక్ నాలెడ్జ్ రిక్వైర్డ్ ఫర్ వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ ఫెసిలిటీస్. ద కంపెనీ షల్ యూజ్ ఇట్స్ వరల్డ్ వైడ్ బిజినెస్ రీచ్ అండ్ కాంటాక్ట్స్ టు సెక్యూర్ స్పాన్సర్షిప్ ఆఫ్ major sporting, lifestyle and entertainment events in Hyderabad. The company has also has to pay 5 crores to University of Hyderabad for development of specialized academic sources for young and adult athletes and trainees and allow them to study in the university. అంటే దాదాపుగా 700 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలన్న నిబంధనే కాకుండా వీళ్ళు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నూతన టెక్నాలజీస్ కానివ్వండి, సైంటిఫిక్ నాలెడ్జ్ కానివ్వండి, వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ ఫెసిలిటీస్ అన్ని కూడా ఈ భూముల్లో పెట్టాలి అన్న షరతు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ కంపెనీ వారికి అంతర్జాతీయంగా ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి కాంటాక్ట్స్ ద్వారా ఇంకా అనేక ఇంటర్నేషనల్ ఈవెంట్స్ను కూడా హైదరాబాద్ తీసుకురావాలని, అదేవిధంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో మరి అథ్లెట్స్ కానీ ఈ స్పోర్ట్స్ అకాడమీస్లో ట్రైనింగ్ తీసుకున్న వారు చదువుకోవడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు డెవలప్ చేయడానికి మరి వీళ్ళు 5 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగా కూడా షరతు పెట్టడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఏమన్నారు, ద ల్యాండ్ వాజ్ నాట్ సోల్డ్ టు కంపెనీ వితౌట్ ఫాజనింగ్ ఎనీ రెస్పాన్సిబిలిటీస్ ఆన్ ఇట్. ఆ రకంగా ఈ భూమిని ఆ కంపెనీ వారికి ఎటువంటి షరతులు లేకుండా ఇవ్వలేదు, అనేక షరతులు పెట్టి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇచ్చింది అని చెప్తూ, ఇన్ సచ్ సర్కమ్స్టాన్సెస్ కెన్ ఇట్ బి సెడ్ that there was a conspiracy to allot the land to the company. మరి ఇవన్నీ కళ్ళెదురుగుండా కనపడుతున్నప్పుడు మనం ఏ రకంగా అనగలం, దీని వెనక కుట్ర దాగుందని ఏ రకంగా అనగలం? కెన్ ఇట్ బి సెడ్ దట్ there was a conspiracy అని ఆయన ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా ఆనరబుల్ జడ్జి గారు ఇంకా ఏమన్నారు, ఇట్ కెనాట్ బి డిస్ప్యూటెడ్ that successive governments have been allotting lands for several organizations at concessional rates without even fixing any obligations on their parts towards the state. చాలా ప్రభుత్వాలు, ఆ తర్వాత ఏర్పడినటువంటి ప్రభుత్వాలు కూడా అనేక సంస్థలకి భూములు ఇచ్చేస్తా ఉన్నాయి. ఎటువంటి కండిషన్స్ వాళ్ళపైన బాధ్యతలు పెట్టకుండా భూములు ఇచ్చేస్తా ఉన్నారు. కానీ ఇన్ ద ప్రెజెంట్ కేస్ అట్లీస్ట్ దేర్ ఆర్ సర్టెన్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ రిఫర్డ్ విచ్ ఆర్ ఫిక్స్డ్. కానీ ఈ కేసులో ఆనాటి ప్రభుత్వం కనీసం వాళ్ళపైన కండిషన్స్ పెట్టింది, వాళ్ళపైన రెస్పాన్సిబిలిటీస్ పెట్టింది. 700 కోట్ల రూపాయలు మీరు పెట్టుబడులు పెట్టాలన్న నిబంధన పెట్టి మరీ ఇచ్చిందని చెప్పి జడ్జిమెంట్లో పేర్కొన్నారు. ఏమయ్యా తాడేపల్లి జీతగాడు సజ్జల రామకృష్ణారెడ్డి, కాపీ పంపిస్తా నీకు ధైర్యం ఉంటే మీడియా సమావేశం పెట్టి సమాధానం చెప్పాయా? ఆ రోజున ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంత స్పష్టంగా ఆనాటి రాష్ట్ర ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇస్తే ఇంకా ఏంటా మీరు వాళ్ళ బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా whenever the governments allotted lands to various organizations, it was not always at the market rate. Allotments were made for the purpose of industrial development and economic growth of the state. And whenever a government or cabinet takes such a decision, in my opinion, it would not amount to an offense. ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా ఈ రకంగా భూ కేటాయింపులు చేసేది ఆ ప్రాంత అభివృద్ధి కోసం,
మంచి ఎకనామిక్ యాక్టివిటీ డెవలప్ అవటం కోసం చేస్తారు. కాబట్టి ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రభుత్వాన్ని కానీ క్యాబినెట్ని కానీ తప్పుపట్టాల్సిన అవసరం లేదు అని ఇంత స్పష్టంగా హైకోర్టు తీర్పు ఉంది. నేను రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి, ఎంత నిస్సిగ్గుగా తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు. చేతిలో ఒక తప్పుడు మీడియా ఉంది కాబట్టి దాని ద్వారా ఇష్టానుసారం పిచ్చరాతలు రాయించడం, ప్రెస్ మీట్లు పెట్టి బురదలే కార్యక్రమం చేయటం. అంతేకాకుండా ఇంకా ఏమన్నారండి, అసలు ఐఎంజీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి ఐఎంజీ వారికి ఎటువంటి సంబంధం లేదంట ఐఎంజీ భారత వారితో. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి ఐఎంజీ అకాడమీస్ ఫ్లోరిడా వారికి ఎటువంటి సంబంధం లేనటువంటి ఒక కంపెనీతో చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం చేసేసుకున్నారంట. అదే విషయాన్ని వాళ్ళు కూడా చెప్పారంట. యుఎస్ఏలో ఉన్నటువంటి ఐఎంజీ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వారి సబ్సిడీతో మాకేం సంబంధం లేదని చెప్పారా? ఏమైనా సజ్జల రామకృష్ణారెడ్డి, ఇదిగో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఐఎంజీ వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నా చేతిలో ఉంది, చదువుతా, విని అర్థం చేసుకో. IMG Bharata is our subsidiary, says IMG Florida, reiterating that IMG Academies Bharata Private Limited is a subsidiary of IMG East and its own affiliate. IMG Academies Florida officials have sought an immediate meeting with the Chief Minister YS Rajshekar Reddy. మాకు ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి గారితో అపాయింట్మెంట్ ఇవ్వండి, మేము వచ్చి చెప్తాం, మేము స్వయంగా ఆనాటి ముఖ్యమంత్రికి చెబుతాం. ఐఎంజీ ఫ్లోరిడా తరపున మేము వచ్చి, ఎస్, చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం చేసుకున్నటువంటి ఐఎంజీ భారత మా సబ్సిడరీ, మాతో సంబంధం ఉన్నటువంటి కంపెనీ, మేము సహకరిస్తున్నటువంటి మా సహకారంతో ఏర్పాటైనటువంటి కంపెనీ అని నేరుగా ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిగా చెప్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారయ్యా. అంతేకాకుండా ఏమన్నారు, and to sort out the row of the sports academies project at Gachibowli which the state government is threatening to cancel. ఏ ప్రాజెక్ట్ అయితే క్యాన్సిల్ చేస్తా ఉన్నారో ఆ ప్రాజెక్ట్ మాకు సంబంధించిందని చెప్తా ఉన్నారు. In an audio teleconference here from Florida on Thursday, Senior Vice President and Director of IMG Academies at Bradenton, Florida, Ted Meekma, IMG East Chairman and Co-Chairman of IMG Academies Bharata, Andrew Krieger, IMG Florida Senior Vice President అయినటువంటి టెడ్ మీక్మా, IMG East Chairman అయినటువంటి ఆండ్రూ క్రీగర్ అండ్ Senior International Director of IMG Academies Jamal Pritchard renewed their commitment to the Hyderabad project. వీరందరూ కూడా ఎస్, హైదరాబాద్ ప్రాజెక్టుతో మా కమిట్మెంట్ కొనసాగుతుంది, హైదరాబాద్లో ప్రాజెక్ట్ మేము పూర్తి చేసి తీరుతాం, యుఎస్ఏలో ఉన్నటువంటి మా ఐఎంజీ ఫ్లోరిడా సహకారంతో హైదరాబాద్ ప్రాజెక్ట్ మేము పూర్తి చేస్తామని చెప్పి వాళ్ళు ఇంత నేరుగా ఇంత స్పష్టంగా స్టేట్మెంట్ ఇస్తే సిగ్గుందాన్ని కనీసం మీకు ఇన్ని పచ్చి అబద్ధాలు చెప్పడానికి? ఐఎంజీ ఫ్లోరిడా వాళ్ళు మాకు సంబంధం లేదని చెప్పారా? ఇదిగోండి స్టేట్మెంట్, అఫీషియల్ స్టేట్మెంట్ ఫ్రమ్ ఐఎంజీ ఫ్లోరిడా విచ్ వాస్ గివెన్ బై ఇట్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ టెడ్ మీక్మా అండ్ దేర్ ఐఎంజీ ఈస్ట్ చైర్మన్ ఆండ్రూ క్రీగర్. కెన్ యూ డినై దిస్? Mr. Sajjala Ramakrishna Reddy, can you deny this statement? ఇంత నిస్సిగ్గుగా ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఆ రోజున ఐఎంజీ ఫ్లోరిడా వారి భాగస్వామ్యంతో మన దేశంలో ఏర్పాటైనటువంటి ఐఎంజీ భారత, ఆ ఐఎంజీ భారత కంపెనీతో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం చేసుకున్నారు. ఐఎంజీ ఫ్లోరిడా వారి పూర్తి సహకారంతో వారి భాగస్వామ్యంతో ఏర్పాటైనటువంటి ఐఎంజీ భారతతోనే ఒప్పందం చేసుకున్నారని చెప్పి స్వయంగా ఐఎంజీ ఫ్లోరిడా వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, టెడ్ మీక్మా. ఇది నిజం, ఇది వాస్తవం. అంతేగాని మాకేమీ సంబంధం లేదు అని వారు ఏ రోజు కూడా చెప్పలేదు. వారు ఆ రోజున నేరుగా ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఎవరైతే ఈ భూ కేటాయింపులను రద్దు చేయడానికి ఆయన పనులు ప్రారంభించి అల్టిమేట్గా దుర్మార్గంగా రద్దు చేశారో ఆయనకే నేరుగా వెళ్ళి చెప్తామని చెప్పి ఆ రోజున అపాయింట్మెంట్ కూడా కోరితే ఆ రోజు ఇవ్వకుండా అత్యంత దుర్మార్గంగా, రాష్ట్రానికి మంచి జరిగే ప్రాజెక్టులు ఏవి మీకు అక్కర్లేదు కదండి, ఎంతసేపు వ్యాన్ పిక్ వాళ్ళకి ఎంత దోచిపెడదామా, లేపాక్షి నాలెడ్జ్ హబ్, మీరు చేసినటువంటి భూ కేటాయింపులన్నీ కూడా అవినీతి కుంభకోణాలే కదా సజ్జల రామకృష్ణారెడ్డి. మీరు రాజశేఖర రెడ్డి గారు చేసిన కేటాయింపులేంటి, ఇవాళ జగన్ రెడ్డి చేస్తున్నటువంటిది ఏంటి? ఆనాడు ఆయన వ్యాన్ పిక్కి, లేపాక్షి నాలెడ్జ్ హబ్బులకి 1000 ఎకరాలు దేనికి దోచిపెట్టాడా? ఏం అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ఇప్పుడు ఇవాళ అక్కడ? అందుకు గదు సిబిఐ ఈడీ కేసులు పెట్టింది.
ఇవాళ జగన్ రెడ్డి చేస్తున్నదేంటి? సోలార్ పవర్ పార్కుల పేరుతో 1000 ఎకరాలు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి, అరబిందోకి ఇష్టానుసారం దోచిపెట్టేయటమే కదా. అవి కదా అవినీతి కేటాయింపులు అంటే. ఆ రోజున కానీ చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో క్రీడలకు సంబంధించి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందాలి, మన బిడ్డలకి అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు మనం కల్పించాలి, ఇంటర్నేషనల్గా స్పోర్ట్స్ ఈవెంట్స్లో మన బిడ్డలు పాల్గొని దేశ ప్రతిష్టని పెంపొందించాలి, ఒలింపిక్స్లో మెడల్స్ సాధించాలి, ఏషియన్ గేమ్స్లో మెడల్స్ సాధించాలి అని చెప్పి ఆయన ఒక కలగని ఒక విజన్, దానికోసం ఆయన భూ కేటాయింపులు చేసి అనేక కండిషన్స్ పెట్టి హైకోర్టు చెప్పింది ఎస్ ఆనాటి ప్రభుత్వం బ్లైండ్గా భూ కేటాయింపులు చేయలేదు, అనేక ఇతర ప్రభుత్వాలు చేస్తున్న విధంగా అడ్డగోలుగా భూ కేటాయింపులు చేయలేదు, అనేక నిబంధనలు పెట్టారు. 700 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి తీరాల్సిందే అని చెప్పి నిబంధన పెట్టారు. అకాడమీస్ నిర్మించాలి, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ తీసుకురావాలి, ఇట్లా అనేక కండిషన్స్ పెట్టి భూ కేటాయింపులు చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఆనాటి కేబినెట్. కాబట్టి దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తూ వాళ్ళు ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన హైకోర్టులో వాళ్ళు మళ్ళీ దాని రివ్యూ పిటిషన్ వేస్తే చాలా స్పష్టంగా ద డెసిషన్ ఆఫ్ ద ప్రీవియస్ క్యాబినెట్ కెనాట్ బి కాల్డ్ అన్ అఫెన్స్. ఐ హోల్డ్ there are no grounds to allow the revision case and it is accordingly dismissed. ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన రివిజన్కి వెళ్లాల్సిన అవసరం లేదు, కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి జస్టిస్ స్వరూప్ రెడ్డి గారు స్పష్టమైనటువంటి తీర్పు ఇవాళ ఆ కాపీని కూడా మీడియా ముందు ఉంచుతున్నాం. అంతేకాకుండా చివరగా నిన్న తెలంగాణ హైకోర్టు ఏదో తీర్పు ఇచ్చేసింది, అవినీతి రుజువైపోయిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటండి? ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి భూ కేటాయింపులను రద్దు చేస్తే ఆ రద్దు చేసిన అంశం పైన ఐఎంజీ భారత వాళ్ళు మళ్ళీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాదాపుగా 15 సంవత్సరాలు కోర్టులో వాదోపవాదాలు జరిగిన తర్వాత నిన్న తెలంగాణ కోర్టు ఏం చెప్పింది? ఐఎంజీ భారత భూ కేటాయింపుల్లో అవినీతి జరిగిందని ఎక్కడా చెప్పలేదు. వాళ్ళు కేవలం చెప్పింది ఏంటి? ఒక రాష్ట్ర ప్రభుత్వానికి భూ కేటాయింపులు చేసిన తర్వాత ఒక ప్రాజెక్టుకి మళ్ళీ ఆ భూముల్ని వెనక్కి తీసుకునేటటువంటి అధికారం ఉంటుందని మాత్రమే చెప్పారు. ఏదైతే ఐఎంజీ భారత వాళ్ళు హైకోర్టులో కంటెస్ట్ చేశారో, ఈ భూ కేటాయింపులు మాకు చేసినటువంటి భూమిని మళ్ళీ వెనక్కి తీసుకోవటం తప్పు అని ఏదైతే వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేశారో దానిని ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఆ హక్కు ఉంటుందని మాత్రమే చెప్పారు. కానీ ఎక్కడా కూడా అవినీతి జరిగిందని ఒక్క మాట లేదు. దానిని కూడా వక్రీకరిస్తూ ఉన్నారు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, తెలంగాణ హైకోర్టు ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఐఎంజీకి చేసినటువంటి భూ కేటాయింపుల్లో అవినీతి జరిగిందని ఏ రోజైనా చెప్పారా? ఇంకా ఎదురు ప్రశ్నించారు. పదే అవినీతి అంటా ఉంటే మరి మీరు ఆ రోజున భూ కేటాయింపులు చేసినటువంటి ఐఏఎస్ అధికారులపైన ఎందుకు చర్యలు తీసుకోలేదని తెలంగాణ హైకోర్టు ఎదురు ప్రశ్నించింది. దానికి సమాధానం చెప్పలేకపోయారు. కాబట్టి ఇవాళ ఒకదాని తర్వాత ఒకటి వీళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పచ్చి అబద్ధాలని చెప్పి దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, సజ్జల రామకృష్ణారెడ్డికి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నీకు ధైర్యం ఉంటే ఇవాళ నేను విడుదల చేస్తున్నటువంటి ఈ తీర్పు కాపీ ఏదైతే ఉందో, గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాపీ ఏదైతే ఉందో దీనిని నువ్వు తప్పుపట్టగలవా? దీనిలో ఉన్నటువంటి అంశాలు నిజం కాదని చెప్పే ధైర్యం నీకుందా అని చెప్పి నేను సజ్జల రామకృష్ణారెడ్డికి సవాల్ చేస్తా ఉన్నా. ది హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ had clearly stated in 2006 itself that the land allotments that are done to IMG Bharata were with certain conditions, with a condition that 700 crores had to be invested by IMG Bharata, with a condition that they have to establish world-class sports infrastructure in and around Hyderabad. So the judgment had clearly stated that it is only with conditions that land allotment has been done, and there is nothing which can be said that these land allotments are illegal. ఈ వీటిని తప్పుపట్టాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు అని చెప్పి హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది.
అదేవిధంగా ఐఎంజీ ఫ్లోరిడా వాళ్ళు కూడా చాలా స్పష్టంగా మాకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఇది, అన్యాయంగా భూముల్ని రద్దు చేస్తూ ఉన్నారు, లాగేసుకుంటా ఉన్నారని చెప్పి ఐఎంజీ ఫ్లోరిడా టెడ్ మీక్మా వాళ్ళ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా వాళ్ళు మీ ముందు ఉంచుతా ఉన్నాను. కాబట్టి ఈ వాస్తవాలను అర్థం చేసుకుని ఎప్పట్లాగే నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయటం, బురద జల్లటం, ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు మీరు ఎన్ని చేసినా సజ్జల రామకృష్ణారెడ్డి, నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రజలు మిమ్మల్ని నమ్మేటటువంటి పరిస్థితిలో లేరు. ఇప్పటికే ప్రజలు డిసైడ్ అయిపోయారు, సైకో పోవాలి, సైకిల్ రావాలి. ఈ రాష్ట్ర భవిష్యత్తుకి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఒక గ్యారంటీని, షూరిటీని ఇవ్వగలరు అని చెప్పి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు ఈ రాష్ట్ర ప్రజలు. ఆ విషయాన్ని నువ్వు అర్థం చేసుకో సజ్జల రామకృష్ణారెడ్డి. కాబట్టి ఇప్పటికైనా ఈ పిచ్చి ప్రయత్నాలు మారుకుని తాడేపల్లి కంపలో ఉన్నటువంటి సామాను సర్దుకోవటం మీరు ప్రారంభించండి. తాడేపల్లి కొంపలో సామాను సర్దండి మీరు, ఇంకా టైం అయిపోయింది. ఇంకా కేవలం మీకు ఇంకా మిగిలి ఉన్నది ఒక నెల రోజులు మాత్రమే. ఇంకా నెల 15 రోజుల్లో మిమ్మల్ని, మీ పార్టీని భూస్థాపితం చేయబోతా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా. కాబట్టి ప్యాకప్కి సిద్ధంగా అండి, సామాన్లు సర్దుకోండి, ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు మానుకోండి అని చెప్పి మరొకసారి వైసీపీ నాయకులందరినీ కూడా హెచ్చరిస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.